మనం చూస్తూనే ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా చాలామంది అవుతున్నటువంటి షర్మిల గారిని చూస్తూ ఉన్నాం. ఆమె కూడా నిన్న చూస్తే ఆమె చేసేటటువంటి వ్యాఖ్యలు 3 నెలలకి 6 నెలలకు ఒకసారి ప్రాంతాలు మార్చేస్తూ రాజకీయాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఆమెని కూడా గమనించాం. ఆంధ్రతో నాకు పని లేదు, తెలంగాణలో మాత్రమే నేను రాజకీయం చేస్తాను అని బీరాలు పలికినటువంటి షర్మిల తెగిన గాలిపటంలాగా వచ్చి మరలా ఆంధ్రాలో పట్టం. దీన్ని ఒకసారి పూర్వపరాలని పరిశీలిస్తే ఎట్లా ఉందంటే, షర్మిల గారు తన అన్న జగన్మోహన్ రెడ్డి గారు యొక్క ఆస్తుల పంచాయతీ ఏదైతే ఉందో దానికోసమే రోడ్డు ఎక్కినట్టు కనపడతా ఉంది. ఒకసారి తెలంగాణలో, ఒకసారి ఆంధ్రాలో. అలాగే తెగిన గాలిపటంలాగా ఒక దిక్కుతోచని విధంగా ఎటు పడితే అటు పరిభ్రమిస్తా ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారంగా మాట్లాడేటటువంటి వ్యాఖ్యలు మనం చూస్తూ ఉన్నాం. ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు. త్వరలో అన్నా చెల్లెళ్ళ పంచాయతీ కూడా సర్దుబాటు జరిగి కాంగ్రెస్ పార్టీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీని విలీనం చేసే పరిస్థితి కూడా ఉంది అనేటటువంటి మాట కూడా కనపడతా ఉంది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నిన్ననే వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు. ఇదే రకమైనటువంటి అంశాన్ని వారు తెలియజేశారు. ఎన్నికల ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తూ తల్లి పిల్ల కాంగ్రెస్ రెండూ కూడా ఒకటే, ఓట్ల చీలికతోటి అన్నకి ఉపయోగపడేటటువంటి విధంగా ఇక్కడ కార్యాచరణ మొదలుపెట్టిందనేటటువంటి వ్యాఖ్య ఏదైతే ఉందో అది క్రమానుగతంగా అది వాస్తవం అయ్యే పరిస్థితి కనపడతా ఉంది. పైకి మాత్రమే విమర్శలు, లోపల పంచాయతీ ఏంటంటే ఆస్తుల పంచాయతీ, పదవుల పంచాయతీ. అంతకు మించి వాళ్ళిద్దరి మధ్య ఏ విధమైనటువంటి ఇది లేదు. ఇక్కడ ఎట్లా ఉందంటే వైఎస్ ఫ్యామిలీలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ వాళ్ళ కుటుంబ తగాదాలు ప్రజల బాధల్లాగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు. వాళ్ళు చూస్తూ ఉంటే ప్రజల మీద రుద్దేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ కుటుంబంలో ఉండేటటువంటి అంతరాల్ని.